నామ్ జోషి గారు, ప్రిన్సిపాల్ సార్, ఇక అందరి ముందు నువ్వు చెప్పావనుకో నీ మాట వాళ్ళందరూ నమ్మేస్తారు. ఇలా చూడు, నేను ఏదో ఒకటి చేసి ఈ సబ్జెక్ట్లో నీకు పాస్ అవ్వగలిగే అన్ని మార్కులు ఇప్పించేస్తాను. నేను నీకు మాటిస్తున్నాను. లేదు గురువుగారు, విషయం ఇప్పుడు కేవలం నేను పాస్ అవ్వడం వరకే కాదు. విషయం మీ సహకారం అలాగే నిరాకరణకు సంబంధించింది. నా పత్రాలు చెక్ చేసిన తర్వాత ఒకవేళ నేను ఫెయిల్ అయినా కూడా గురువుగారు, అయినా కూడా అది నాకు సరైందనిపించేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరిగిందో గురువుగారు, ఇది సరైంది కానే కాదు. భీమ్రావ్, తలుపు తీ. ఈ భీమ్రావు ప్రతిసారి కాలేజీకి పోలీసులు రమ్మంటాడు. పోయినసారి కూడా ఇదే చేశాడు అతను. అయితే ఇన్స్పెక్టర్ గారు భీమ్రావును కాలేజ్ నుంచి తీసుకెళ్లి జైలుకి పంపించాడు కదా? కాదు, నిజానికి ప్రిన్సిపాల్ ఏమన్నాడంటే భీమ్ నిర్దోషి అని. ఇక పత్రాలు తడిచిపోయాయి. ప్రశ్న పత్రంలోంచి నేను ప్రశ్నలు అడుగుతాను, ఇక భీమ్ వాటికి మౌఖికంగా జవాబు ఇవ్వాలని. శభాష్ భీమ్రావ్, నిన్నడిగిన ప్రశ్నలకి నువ్విచ్చిన సమాధానాల్ని బట్టి చూస్తే నీకు ఖచ్చితంగా నేను 100కి 80 మార్కులు ఇస్తాను. ధన్యవాదాలు సార్. ఈ విషయాన్ని నేను లిఖితపూర్వకంగా ఇస్తాను, ఎందుకంటే పరీక్షా ఫలితాలు వెల్లడించడంలో ఎలాంటి సమస్య రాదు. నన్ను ఇంకా గురువు గారిని సస్పెండ్ చేశారు, అలాగే భీమ్ను పాస్ చేశారు. వాడు ఇవన్నీ చేస్తుంటే ఇక నువ్వు చూస్తూ కూర్చున్నావా? అసలు నువ్వు ఇలాగే మన సంఘానికి సేవకుడు అవుతావా? భీమ్రావ్, నేను నిన్ను వదిలిపెట్టను. నేను చెప్పాను కదా, వాడు నా కొడుకు భీమ్రావ్ అంబేద్కర్. వాడు ఏదో ఒక ఉపాయం తప్పకుండా వెతుకుతాడు. వెతికాడు. ఇక ఇప్పుడు మీరంతా చాయ్ తాగండి. రండి బాబాయ్. వీళ్ళందరికీ చాయ్ ఇవ్వండి. ప్రచండదేవ్ గారు, వేడి వేడి చాయ్ తాగండి నా తమ్ముడు గెలిచిన సంతోషంలో. ప్రచండదేవ్ గారు, నరోత్తమ్ గారు, చూడండి, మేము చిన్న జాతి వాళ్ళం, బలహీనులం, అయినా పోరాడుతున్నాం, సంఘర్షణను అనుభవిస్తున్నాం. ఇక వెళ్ళండి, మీ పనులు చేసుకోండి, అలాగే మమ్మల్ని కూడా మా పని చేసుకోనివ్వండి. పదపు రంజన్, పని వెతుక్కుందాం. అయినా ఎలాగూ వీళ్లకు పని బాట ఏమీ లేదు. పద. నాన్న, నువ్విక్కడ? ఇప్పుడు నాకు అర్థమైపోయింది.
అంటే మీరిద్దరూ కలిసి ఈ కుర్రాన్ని పంపించారు కదా? ఏది ఏమైనా కానీ నువ్వు భీమాబాయి కొడుకువి, రామ్జీ సక్పాల్ కొడుకువి. ఇలాంటి ఇబ్బందులన్నీ దాటేసి నువ్వు ముందుకు సాగాలి. అలాగే నువ్వు ఖచ్చితంగా సాగుతావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు చదువుకోవడానికి లండన్కి వెళ్తావు. నువ్వు మీ నాన్న కోసం వెళ్తావు, ప్రపంచం మొత్తానికి చూపించడం కోసం వెళ్తావు. ఇలాంటి ఇబ్బందులు సృష్టించి ఎవ్వరినీ ఆపలేరు అని ఎందుకంటే రాబోయే తరాలు నిన్ను చూసే నేర్చుకోవాలి. నువ్వు ప్రేరణలా మారాలి. అడ్డంకులన్నింటినీ దాటేసి కూడా చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళొచ్చని, లండన్కి వెళ్ళొచ్చని. లండన్కి ఏంటి, చదువుకోవడం కోసం ఏ దేశానికైనా వెళ్ళొచ్చని. నేను నా ప్రయత్నాన్ని కొనసాగిస్తాను నాన్న. చూడు భీమ్, రేపు నీకు చివరి పరీక్ష. వెళ్ళు బాబు, ఇంటికెళ్ళి పరీక్షకు ఏర్పాట్లు చేసుకో. నేను పురంజన్ పనిచేసి ఇంటికి వస్తాం. సరే. ఆనంద్, నువ్వు కూడా పనిలోకి వెళ్ళు. సరే నాన్న. నేను చెప్పాను కదా మీ ఇద్దరికీ ఛాయ్ తాగిస్తానని. అలాగే మీ మనుషులకు కూడా నేనే ఛాయ్ తాగిస్తానని. ఖచ్చితంగా తాగిస్తాను. టీ కొట్టన్న గారు రండి, వీళ్ళందరికీ ఛాయ్ తాగించండి. తీసుకోండి, ఛాయ్ తాగండి. రామ్జీ, నీ ఈ ఛాయ్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఆహా, అద్భుతం రామ్జీ. ఏదేమైనా కానీ ఈ రోజు నువ్వు చూపించిన ధైర్యం ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. పురంజన్, నేను కోరుకుంటున్నాను నా కొడుకు చదువుకోవడం కోసం లండన్కి వెళ్ళాలని. నేనన్నది ఇది కాదు. నిజానికి నువ్వు ఏ విధంగా నరోత్తం జోషి అలాగే ప్రచండదేవ్ గారితో పందెం వేశావో ఆ ధైర్యం నాకు బాగా నచ్చింది అంటున్నా. పందెం వేస్తారా? ఒకవేళ భీమ్ ఈ సమస్యకు పరిష్కారం వెతికితే మీ ఇద్దరికీ ఛాయ్ నేనే తాగిస్తానని. నిజమేంటంటే రామ్జీ, మనం గాని మన జాతిలో ఏ వ్యక్తి అయినా గాని అకారణంగా ఇబ్బంది పడకూడదు అనుకుంటున్నాడు. కానీ పెద్ద జాతులు ఎవరో ఒకళ్ళు వచ్చి మన జాతిలో ఎవరో ఒకరిని ఇబ్బందికి గురిచేసి వెళ్ళిపోతున్నారు. ఎవరూ సహించాలనుకోవట్లేదు రామ్జీ. ప్రతి ఒక్కరూ నీలాగే ఇలా ఎదురు తిరిగి నిలబడి సమాధానం చెప్పాలనుకుంటున్నారు, కానీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు? ఎందుకంటే మనం భయపడిపోతున్నాం. పురంజన్, నేనెక్కడ ప్రతిసారి సమాధానం చెప్పగలను? కానీ ఈరోజు హద్దుల కంటే కొంచెం ఎక్కువే అయ్యింది. అందుకే సమాధానం చెప్పాను. పాత రామ్జీ సక్పాల్ గుర్తొచ్చాడు. వయసులో ఉండేవాడు, ధైర్యం ఉండేది, నమ్మకం ఉండేది, ఉత్సాహం ఉండేది. సార్, నేను ఇక్కడికి యుద్ధం చేయడానికి వచ్చాను. కానీ మీ అందరికీ అనిపించింది నేను యుద్ధం చేయడం కంటే ఎక్కువగా కంటోన్మెంట్లోని పిల్లలని చదువు బాగా చెప్పగలనని. అందుకే ప్రభుత్వం నన్ను స్కూల్కి హెడ్ మాస్టర్ని చేసింది. ఆ సమయం దాకా నా జాతి వల్ల ఎవ్వరికీ ఎలాంటి సమస్య లేదు.
మరి ఇప్పుడెందుకు కలిగింది? ఇప్పుడే చెప్తానుండు. ఏయ్, చెప్పింది అర్థం కావట్లేదా? ఒకవేళ నా పిల్లల విషయంలో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే నేను పోలీస్ కెప్టెన్ కు ఆరోపణ చేస్తాను, అర్థమవుతుందా? రండి, ఎవరికి బలం ఉందని విర్రబీగుతున్నారు. ఈ రోజే అవకాశం దొరికింది, వాళ్ళందరికీ చూపించి తీరుతా మీ అందరిలో ఎంత బలం ఉందో, అలాగే ఎంత సత్తా ఉందో. కానీ ఇప్పుడు చూడు పురంజన్, ఇప్పుడు నాకు అనిపించడం మొదలైంది, భీమ్ మీద నేను ఎలాంటి పందెమైనా ఎవరితో అయినా వేయగలనని. అలాగే నాకు పూర్తిగా నమ్మకం ఉంది, నేను ఎప్పటికీ ఓడిపోనని. ఇక నీ కొడుకు నిన్ను ఎప్పటికీ ఓడిపోనివాడు కూడా. ఎందుకంటే తను భీమ్రావ్ అంబేద్కర్. ఇక నువ్వేమో నువ్వు నీ జీవితం మొత్తం కొడుకు కోసమే సమర్పించావు కదా, అందుకే తను నిన్ను ఎప్పటికీ ఓడిపోనివాడు కూడా. నాకు పూర్తి నమ్మకం ఉంది, నీ త్యాగానికి ఫలితం దక్కే తీరుతుంది. ఏంటి భీమరావు, సంగతులేంటి? ఈరోజు పరీక్ష రాయగలిగావా, రాయలేకపోయావా? ఇక్కడ అందరూ ఆందోళన పడుతున్నారు. ఎవరు ఆందోళన పడుతున్నారు? అది మేమందరం, ఇంకెవరు? ఆహా, నేను చెప్తాను. భీమ్, విషయం ఏంటంటే నీ పరీక్ష సవ్యంగా జరిగింది, అందుకే ఇక్కడున్న వాళ్ళల్లో చాలా మంది ఆందోళన పడుతున్నారు. ఒకవేళ నీ పరీక్ష సవ్యంగా జరగకపోయి ఉన్నా కూడా ఇక్కడున్న వాళ్ళల్లో కొందరు ఆందోళన పడుతూనే ఉంటారు. నువ్వెళ్ళు భీమ్. అసలు మేమెందుకు ఆందోళన పడతాం దలియమ్మ? తను పరీక్ష రాస్తే తన కోసమే రాస్తాడు, అలాగే రాయకపోయినా కూడా తన కోసమే. నీతో కలిసి ఒక జీవితం గడిచిపోయింది, తను అర్థం చేసుకోలేదు. నేను అర్థమయ్యేలా చెప్తాను, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. భీమ్, నువ్వు లోపలికెళ్ళు, రమ ఎదురు చూస్తూ ఉంటుంది. వీళ్ళతో మేము మాట్లాడతాం, వెళ్ళు. ఏ పులియా, నువ్వు నాతో ఏం మాట్లాడతావు? ఈ మధ్య నేను చూస్తున్నాను, నీ నోరు కొంచెం ఎక్కువే వాగుతుంది. నేను చూస్తున్నాను, నీ మెదడు కొంచెం ఎక్కువగా పనిచేస్తున్నట్టుంది. నువ్వు దుకాణం వదిలేసి భీమరావు మీద జాస్ ఎక్కువ పెడుతున్నావు. ఇప్పుడు తను పరీక్ష రాశాడా లేక రాయలేదా ఇది తెలుసుకోవద్దా? మనం పక్కింటి వాళ్ళం, ఏం జరిగిందో ఏం జరగలేదో ఇది కూడా తెలుసుకోవద్దా? మొహం చూస్తే అర్థం కావట్లేదా? తను భీమ్, ఒకవేళ పరీక్ష రాయకుంటే తనిలా ఇంటికి తిరిగి వచ్చేవాడే కాదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను పిన్ని చాలా కంగారు పడ్డాం. మళ్ళీ ఆ ప్రచండదేవ్ మిమ్మల్ని ఆపడానికి పన్నాగం పన్నాడా? భీమ్ బాబు, ఏమైంది? నీ పరీక్ష అయిపోయింది కదా? ఆ పరీక్ష అయిపోయింది అత్తయ్య, కానీ ప్రచండదేవ్ ఒక కుర్రాన్ని పంపించాడు పరీక్ష హాల్లోకి. కానీ పరీక్ష సవ్యంగానే జరిగింది. అత్తయ్య, రేపు నాకు ఆఖరి పరీక్ష, అది సవ్యంగా జరిగితే చాలు. జరుగుతుంది. ఈ రోజు వరకు నీ పనేదైనా ఆగిందా? ఈ రోజు ఆగడానికి అంతా చక్కబడుతుంది భీమ్. ఇంకా ఒక పరీక్ష మిగిలిందా భీమ్? లక్ష్మి, ఏంటత్తయ్యా? నీకెప్పుడో చెప్పాను కూరగాయలు తీసుకురమ్మని. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని వెళ్ళు. అన్నట్టు డాక్టర్ గారు వదిన గారిని ఏమేం తినమని చెప్పారో అవన్నీ తీసుకురా. జేజాబాయ్, ఈ రోజు నువ్వు నా కోసం వంట వండుతున్నావా? కానే కాదు వదినా. ఏంటంటే మీ ఎముకలు దృఢంగా మారడం కోసం డాక్టర్ ఏమేం తినమని చెప్పాడో, ఇక అవన్నీ మేము ముందు నుంచే తిన్నామంటే మా ఎముకలు విరిగిపోకుండా కాపాడుకోవచ్చు కదా అని. కదా
ఇదిగో లక్ష్మి, ఈ కొబ్బరి నీళ్లు తాగు. నువ్వింకా వెళ్ళలేదా? వెళ్ళు. రమా, నువ్వు వదిన్ని జాగ్రత్తగా చూసుకో. నాకు నీ మీద చాలా ఆశలున్నాయమ్మా. అలాగే ఆవిడకు కూడా. అయ్యో, కానీ ఒక సమస్య ఉంది. నీ భర్త సంపాదించడం లేదుగా. పెద్ద దద్దమ్మ కదా. నువ్వు కూడా హోటల్లో అంట్లు తోమి ఎంత సంపాదిస్తావని. మందులు, తిండి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే ఒక వ్యక్తిని పోషించటం అంత తేలిక కాదు రమ్మా. ఆ వ్యక్తి మనకి పెద్ద భారమే అవుతాడు. ఏం జీజాబాయ్, నేను భారాన్నా? నిజమే, ఎవరు డబ్బు సంపాదించారో వాళ్ళందరికీ పెద్ద భారమే. నువ్వు నీ నెత్తి మీద భారాన్ని దించుకోవడం మంచిదైంది. అత్తయ్య, అంత మాట అనకండి. మీరు భారమేమీ కాదు. మీరు మా అత్తయ్య. విశ్రాంతి తీసుకోండి. మీరు నాతో పాటు కొంచెం బయటికి రండి, మీతో కొంచెం మాట్లాడాలి. వస్తానత్తయ్య. ఈ భీమరావు ఈరోజు మళ్లీ పరీక్ష రాయడంలో సఫలమయ్యాడు. ఇక నేను ఏమీ చేయలేకపోయానా? నువ్వు చెప్పు, నేనేం చేయడం మంచిది? ఇంకెప్పుడైనా మధ్యలో మాట్లాడేవనుకో, ఈ కత్తి నీ చేతికి ఇవ్వను. నేను దీంతోనే నీ గొంతు కోస్తాను. నేను అడిగింది నిన్నే. ఏం చేయాలో చెప్పు. చూడండి, నేనేం చెప్పినా సరే మీరు వినిపించుకోరు. భార్య మాట వినాలో వినకూడదో అది భర్త ఇష్టం. కానీ భార్య కర్తవ్యం ఏంటంటే తనకి ఏది సరైందనిపిస్తే అదే చెయ్యడం. అందుకే నీకు ఏది సరైందనిపిస్తే అదే చెయ్యి. నాకేమనిపిస్తుందంటే భీమరావు ఏదో సాధారణమైన వ్యక్తి కాదని. ఖచ్చితంగా ఏదో దైవశక్తి ఉంది తనలో. తన మాటల్లో హెచ్చరిక వినిపిస్తుంటుంది. నాకేమనిపిస్తుందంటే భీమరావుతో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు ఓడిపోతారని. మరి నీకెందుకలా అనిపిస్తోంది? మీరే చూడండి, ఈ రోజు వరకు మీ ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. ఎంతో పెద్ద పెద్ద మహామహులు, పెద్ద జాతి వాళ్ళు మీ గుమ్మం దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాసి వెళ్ళిపోయారు. ఇక తను చిన్న జాతిలోని తుచ్చమైన వ్యక్తి. మీలాంటి బలవంతుడైన వ్యక్తి కూడా తనను ఏమీ చేయలేకపోయాడు. అంతేకాదు, తనెవరు? నరోత్తం. సంవత్సరాలుగా తన వెంట పడుతున్నాడు. కానీ ఈ రోజు వరకు తననేమీ చేయలేకపోయాడు. అందుకే నాకు అనిపిస్తుంది, ఏదేమైనా భీమ్ లోపల ఏదో దైవశక్తి తప్పకుండా ఉందని. దైవ శక్తి? అవును. అరే, మీరందరూ విన్నారా? దైవశక్తట. అలాగా? నన్ను అడుగు, నాకెందుకింత నవ్వొస్తుందో. అడుగు అడుగు. ఎందుకు నవ్వొస్తుంది? ఎందుకంటే నీ బుర్రలో పేడ నిండింది. ఈ చిన్న జాతి భీమరావు గురించి వాడి వీధిలోని కుక్కకు కూడా తెలీదు. వాడి లోపల నీకు దైవశక్తి కనిపిస్తోందా? నాకొక విషయం చెప్పు, అసలు వాడి లోపల ఏ శక్తి ఉందో నీకు మాత్రం ఎలా తెలుస్తుంది? దివ్యశక్తి ఉందని. అన్నా, బయట ఎవరో భీమరావు గారు ఈ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారని చెప్పారు. ఇక్కడ భీమరావు ఇల్లెక్కడో మీకేమైనా తెలుసా? ఎందుకో? తనని కలవాలి. ఎవరది? అయ్యగారు, ఎవరో భీమరావు చిరునామా అడుగుతున్నారు. భీమరావు గురించా? ఇక్కడ
లోపలికి పంపించు. వెళ్ళు. నమస్కారం అన్నా. అన్నా, భీమరావు ఇల్లెక్కడో మీకేమైనా తెలుసా? ఆయన కలవాలి. మీరు తనకు బంధువులా? కాదు కాదు. మరి? నేను పూణే నుంచి వచ్చాను, జ్యోతిబాపులే ఆశ్రమం నుండి. నేను ఇక బొంబాయికి వచ్చాను. భీమరావు గారి గురించి చాలానే విన్నాను. ఆయన ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను.